మన యంగ్స్టర్స్ యాటిట్యూడ్ని రిఫ్లెక్ట్ చేసే ఫిలిం ఈ ఫిలిం. ఇట్స్ లైక్ త్రిష లాంటి ఒక ఫిగర్ దొరకపోతే నయనతార లాంటి ఒక ఫిగర్ వస్తుందని నమ్మాలి కదా. సో ఇట్స్ లైక్ దట్ యాటిట్యూడ్. ఆల్ దీస్ డేస్ హీరో విల్ గో బిహైండ్ హీరోయిన్, దెన్ హీరోయిన్ గో అవే, దెన్ హీరో విల్ హ్యావ్ బియర్డ్ అండ్ విల్ వెయిట్ ఫర్ హర్. నౌ ఇట్ ఇస్ నాట్ లైక్ దట్. సో మిమ్మల్ని ఏ యాంగిల్లో చూడబోతున్నారు సినిమాలో? ఆల్ యాంగిల్స్, యు సా ఆల్ ది యాంగిల్స్. నో అంటే మీరు చూడడానికి అమూల్ బేబీలో క్యూట్గా ఉన్నారు, ఆ ట్రైలర్లో ఏమో యూనో రజనీకాంత్ లాగా. ఇది ఒక లోకల్ బాయ్ క్యారెక్టర్. ఇట్స్ లైక్ వాట్ టు సే నెక్స్ట్ డోర్ బాయ్. ఇఫ్ యు సీ యువర్ నెక్స్ట్ డోర్ ఐ విల్ బి దేర్. ఓకే. సో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఈ మూవీలో చేయడం? చాలా పెద్ద ఎక్స్పీరియన్స్. డైరెక్టర్ గేవ్ మీ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఎంజాయ్ చేస్తారా సెట్స్లో? యూ విల్ ఎంజాయ్? You see, you saw the shots. It looks like I enjoyed only, Okay, thank you so much. And ఈ క్వశ్చన్ త్రిష లేదా నయనతార మిమ్మల్ని అడగడం కంటే we made into Tamil and it was a blockbuster. This is my second film. So I would like to thank Geeta Achalurvan sir for introducing me as a hero. Thanks sir. Thank you so much. So మరి అండ్ మన నయనతారతో త్రిషతో కాస్త బాగి మాట్లాడదాం మనం. Yeah. So Trisha Lake Nayantarana or both? Anyone or both you want? Both. Both. Obviously. What are you asking? It's on blood. You want both? Okay. So why Trisha లేదా నయనతార? ఎలా ఉండబోతుంది మూవీ? మేము ఎలా చూడబోతున్నాం? మా జీవి ప్రకాష్ గారిని మ్యూజిక్ డైరెక్టర్గా కాకుండా హీరోగా ఎలా చూడబోతున్నాం? ఉల్లాసంగానే ఉత్సాహంగానే ఆల్ మ్యూజిక్ ఆల్బమ్స్కి నేను పెద్ద ఫ్యాన్. తనతో యాక్ట్ చేస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఐఎమ్ హ్యాపీ. అండ్ ఈ ఫిలిం ఆల్రెడీ తమిళ ఇండస్ట్రీలో ట్రైలర్కి టీజర్కి మంచి రెస్పాన్స్ అండ్ మ్యూజిక్ కూడా పెద్ద హిట్. సో ఖచ్చితంగా తెలుగులో కూడా సేమ్ రెస్పాన్స్ ఉంటుందని కోరుకుంటున్నాను. సో మీరు ఎలా కనిపించబోతున్నారు మూవీలో? సో బాయ్ ఎట్ నెక్స్ట్ డోర్ అయితే గర్ల్ ఎట్ నెక్స్ట్ డోర్ అనమాట. సో మరి మన మనీషా యాదవ్ గారు మీన్స్ ఆర్ త్రిష అలా తూనీగా మూవీలో అలా ఒకసారి కనిపించారు మాకు అండ్ ఇప్పుడు మెయిన్ లీడ్లో కనిపిస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది? ఎస్, అందరికీ నమస్కారం. తెలుగు ఇండస్ట్రీ ఇస్ నాట్ న్యూ ఫర్ మీ. యాజ్ 3 movies I think I did a guest appearance in Tuniga and my movies Premla Padite and Preminchali ki chala baga response vachindi. I think I should have spoken to Anandi a little bit and learned few lines of Telugu and spoken, but next time hopefully you guys want to see me next time. Coming to the movie Trisha Nayantara, my role is let me ask my director after playing the role. Also not very sure. Is it girl next door? Girl on top door? No, she's not girl next door. She's like a modern, maybe a little more than just a girl next door. Because there should be a change, no? He first falls in love with girl next door, then she should be a little modern. No, she plays, my name is Aditi in the movie, and she plays a Anglo-Indian girl. So why she's a little more modern than Anandi's character. And the story revolves around 2 love stories that probably 21-year-old a boy goes through normally, not in a very hero or filmy way, in a very real college story kind of a way. And it's obviously a lot of fun because it's shown through Adik's version of a boy playing 19, 20, 21 years old.
and I'm sure more than the Tamil audience, the Hyderabad, the Andhra Pradesh Telugu audience would love it more. Looking forward to it. I can't wait for it to release here because I know the response will be really good here. Thank you. థ్యాంక్ యూ. సో మనీషా గారు చెప్పిన ప్రకారం చూస్తే మన జీవి గారు చాలా హోమ్లీ బాయ్ అంటే మన ఇంట్లో అబ్బాయి అనిపించేలా ఉండబోతున్నారని నాకు బాగా అర్థమైంది. అవునా అండి? అవును. ఫస్ట్ మనీషా వాయిస్కి చాలా షివరింగ్ అవుతుంది. You ask her some question, she'll answer something different always. She's very known for that in her team. ఐ థింక్ అది సినిమాలో never కూడా answer for her కనిపిస్తుంది. question. ఓకే, స్ట్రైట్ గా అయితే రాదు, తిప్పి అయితే ఖచ్చితంగా ఆన్సర్ మాత్రం ఇస్తారు. ఆ క్లారిటీ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఇంతమంది కలిపి ఇంత గుడ్ ప్యాకేజ్ని మనకు అందిస్తున్నారు మన ప్రొడ్యూసర్ గారు. సో సిజే జై కుమార్ గారు, సో ప్లీజ్ ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్. అండ్ అలాగే తెలుగులో మన ఋషి మీడియా ద్వారా ఈ మూవీ మనందరికీ అందిస్తున్నారు. They will think music director becomes a hero ante they will put the best songs for their film ani they will think. మీరు అన్నిటికీ బెస్ట్ ఇస్తారండి, అది మాకు తెలుసు అన్నిట్లోనూ. చాలా ఎంటర్టైన్మెంట్ సాంగ్స్ is on the way in this album. సో మీరు మ్యూజిక్ డైరెక్షన్ చేసేటప్పుడు ఓ నేనే హీరో, ఐ షుడ్ డూ దిస్, ఇలా బాగుంటుంది అని ఎప్పుడైనా అనుకున్నారా? Not like that. Whatever script requires, we'll do. అదే డైరెక్టర్ గారిని ఫాలో అయిపోయారనమాట. Follow. లేదు జనరల్గా ఈ మూవీలో మీరు హీరో కాబట్టి అలా ఫీలే చేశారు, కానీ ప్రతి మూవీలో ఓకే నేను అటు వస్తాను. ఓకే, సో Okay. Sorry. అది మ్యూజిక్ గురించి చెప్పండి. Songs already Tamil పెద్ద హిట్ అయింది. Now soon it's coming in Telugu. Tamil Yuvan oka song he had sung. Telugulo Devi Sri Prasad is going to sing one song. That song will be a popular song here. So it will be a very exciting album. Youngsters kosame teesina album, cinema proper for youngsters. It's for I think they will enjoy this content. It's an entertainment content. So I think it will be a fun in theatre. It's more of enjoyment in theatre, because if we go to the theatre and we need to enjoy our time. No, we shouldn't. So it will be worth every rupee for you in the theatre, I think. అండ్ ఈ మూవీకి చాలా పెద్ద లిరిసిస్ట్ అందరూ కూడా మన తెలుగులో ఉన్న పెద్ద మీడియా అంతా పక్కన పెట్టేసి మనం ఒక సాధారణ ప్రేక్షకుల్లాగా మనం ఫీల్ అయ్యి ఒక్కసారి మన రెస్పాన్స్ ఫీల్ అయితే చాలండి. ఎలా ఉందంటారు? ట్రైలర్ చూశారు కదా, సూపర్, థ్యాంక్ యూ. అదే రెస్పాన్స్ ఎందుకంటే ఇక్కడ జీవి ప్రకాష్ కుమార్ గారి మ్యాజికల్ థ్రిల్లర్ అండి ఈ మూవీ. సీరియస్లీ ఐ ఎంజాయ్డ్ ట్రైలర్ కూడా చాలా బాగుంది. తమిళ్ ట్రైలర్స్ చాలా లైక్స్ వచ్చాయి. వీఆర్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ టు గెట్ మోర్ బిజినెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Kavali. So I hope you will support me. You support me as a music director. So I request the press and media to give your support. Thank you so much. థ్యాంక్ యూ సో you.